ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సీఐ చరమందరాజు గారు, ఎస్ఐ ముత్తయ్య గారు పట్టణంలోని చైతన్య హైస్కూల్లో సైబర్ నేరాలపైన గంజాయి, డ్రగ్స్, మత్తుమందులపై పోలీసు కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సీఐ చరమందరాజు గారు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై గంజాయి, డ్రగ్స్, మత్తుమందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్ల్లో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని, అతివేగంతో ప్రయాణించవద్దని, వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. మొబైల్ యాప్ల్లో వచ్చేటటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దన్నారు. గంజాయి, మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. నేరాలు జరగడానికి అవకాశం ఉందో వాటినన్నిటి కూడా ముందుగా ప్రివెంటివ్ చేస్తూ మీ దృష్టికి తీసుకొచ్చి దాంట్లో మిమ్మల్ని అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇందాక చాలా చక్కగా మా కళాజాతర బృందం మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అన్ని విషయాలు వివరించడం జరిగింది. గంజాయి వల్ల కుటుంబాలు ఏ విధంగా రోడ్డు మీద పడతాయో, సైబర్ నేరాల వల్ల మన జేబు ఎలా గుల్లా అవుతా ఉందో అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా మీ ముందు తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా గ్రహించాల్సింది ఇందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే, మీ స్థాయిలో మీరు నేరము చేయడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ని తప్పించుకోవడానికి ఏ విధంగా చేయాలి, ఎవరైనా నేరం చేస్తూ ఉంటే దాన్ని మనం సమాజంలో ఏ విధంగా చెప్పాలి అనేటువంటి అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మొదటగా గంజాయి గురించి, ఇది ఒకప్పుడు ఎక్కడో పెద్ద పెద్ద కాలేజెస్లలో అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న మత్తు కోసం తీసుకునే వాళ్ళని మనం వినేవాళ్ళం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు అట్లా తెలిసేది, వినేది. ఆ గంజాయి అనే పదమే చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఆ టైంలో. కానీ అది పట్టణాలు దాటి, నగరాలు దాటి